సామాన్యమైనటువంటి సాధకులను. గత సంవత్సరం జరిగినటువంటి ఈ మహోత్సవ వేడుకల్లో మీలాగే నేను కూర్చుని ఈ కార్యక్రమం మహోత్సవ వేడుకలన్నీ చూడటం సంతోషించడం జరిగింది. అయితే ఆ అదృష్టం, ఆ మహాభాగ్యం, ఆ గురువుల తాలూకు అనుగ్రహం నా మీద పడటం వలన ఈరోజు నాకు గురువులైనటువంటి కుమరాలి షా గారి సరసన కూర్చునేటటువంటి భాగ్యం, తర్వాత మిగతా ఆధ్యాత్మిక పీఠాధిపతుల సరసన కూర్చుని వాళ్ళ ఆధ్యాత్మిక ప్రసంగాన్ని కూడా వినేటటువంటి భాగ్యం నాకు కలిగించినందుకు మరొకసారి ఈ పీఠాధిపతులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముందుగా నేనెవరో కొంచెం క్లుప్తంగా తెలియజేస్తాను. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్గా ఈ స్థానిక పేపర్ మిల్లో పనిచేసి రిటైర్ అయిపోయాను. నా వృత్తి ఆటోమొబైల్ ఇంజనీర్. నేను పనిచేసే డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందికరమైనటువంటి డిపార్ట్మెంటు అయినప్పటికీ నాకు మొదటి నుంచి కూడా మా పెద్దలు రాధాస్వామి చక్కగా చేసుకుని 35 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుని నేను రిటైర్ అయ్యాను. నా తల్లిదండ్రులు కానీ మా పెద్దలు కానీ దయాబాగ్ సత్సంగి దీంట్లో ఉన్నావు కదా, నువ్వు ఈ యొక్క ఉపదేశం తీసుకుని ఈ మార్గంలో వెళ్ళాలని నన్ను నిర్బంధించలేదు. ఏం చేశారంటే నా 9వ ఏట అంటే 1958వ సంవత్సరంలో మా గురుదేవుడు పూజ్య శ్రీ బాపట్ల హనుమంతరావు గారు, వారి బాబా భక్తులు, వారి యొక్క కృపనామే పడి నేను బాబా వైపై ఆకర్షించబడ్డాను. వారి అనుగ్రహం వల్ల బాబా సేవలో తరించేటటువంటి మహాభాగ్యాన్ని పొందగలిగాను. ఇక్కడ నేను నా యొక్క వృత్తి గురించి ఎందుకు చెప్పానంటే, నేను మా డిపార్ట్మెంట్లో నేను పనిచేసినప్పుడు నేను ఏవైతే ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనలో నేను నేర్చుకున్నటువంటి కొన్ని మెళుగువలు నేను అక్కడ అమలుపరచగలిగానో, ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ఆధ్యాత్మిక పాఠశాల కింద తయారైపోయింది. కొద్ది కాలంలోనే అక్కడ ఒక పీఠం తెలిసింది. అక్కడ కూడా నేను మాకు కొంచెం సమయం తీసుకుని నేను సాధన చేయడం, అలా చేయడం వల్ల నాతో పాటు ఒకరిద్దరు సాధనాపరులుగా మారటం, వారు కూడా ఈరోజు ఈ భక్తి ప్రబోధాలకు వారు కూడా ఎంతో సమ్మేళనం చెందుతూ వారు కూడా రాష్ట్రంతో అంతా కూడా పర్యటిస్తూ ఇటువంటి సత్సంగ కార్యక్రమాలు నిర్వహించడం అన్నది జరుగుతోంది. అది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఈరోజు హిందూ మతం గురించి చెప్పమన్నారు. హిందూ మతం అన్నది చాలా ప్రాచీనమైనటువంటి మతం. ఉన్న 15 నిమిషాల్లోనూ సంక్షిప్తంగా చెప్పాలి అంటే అది అలాంటి వాడికి అసలు సాధ్యపడినటువంటి విషయం. అయితే కొద్దిగా నేను తెలుసుకున్నటువంటి ధర్మ సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఏ మతమైనా మనకి చెప్పేది ఏంటంటే, మతము మానవుడి తాలూకు జీవన విధానాన్ని సరిదిద్ది స్థాపించి ఆ మతాన్ని ప్రచారం చేస్తూ దాన్ని చాలా ప్రభావితం చేయడం జరిగింది. కానీ హిందూ మతానికి అటువంటి సాధన ముందు దాన్ని ఉద్భవింపజేసిన వారు మహానుభావులు ఎవరు లేరు. అది ఒక మహర్షుల ద్వారా మనకి సంక్రమించింది అన్న విషయం మనకి పుస్తకపట్నం వల్ల, ఇటువంటి పెద్దలు మనకి చెప్పినటువంటి ఉపన్యాసాల వల్ల మనకి తెలుస్తోంది. ఒక దీక్ష ఉండేది. తర్వాత మనకి జ్ఞాన పృష్ఠ ఎంచటంటే ఎంత జ్ఞానం సంపాదించినా ఇంకా సంపాదించాలనేటువంటి జ్ఞాన పృష్ణ ఎప్పుడైతే ఉన్నదో
అది పుస్తక రూపంలో లేకపోయినా ఒకరి నుంచి ఒకరు మననం చేసుకుంటూ ఆ వేదాలని అలాగ మననం చేసుకుంటేవారు. కానీ భగవంతుడికి తెలుసు కాలక్రమేణా ఇది పుస్తక రూపంలో లేకపోతే ఈ వేదాలు మరుగున పడిపోతాయేమో అని వారు భావించుకుంటారు. అంచేత కృష్ణ ద్వైపాయన వాసుల పూర్ణిమ ఉత్సవం మనమందరం కూడా చాలా వేడుకతోటి భక్తితో చేసుకునేటువంటి ఉత్సవం. ఇటువంటి గురువుల ఆశ్రయం మనకు దొరకడం కూడా ఆ వేదవ్యాసుల వారు పెట్టిన భిక్ష అని చెప్పేసి నా నమ్మకం. అయితే వేదాల్లో ఉన్న ముఖ్య సందేశం ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది అహం బ్రహ్మ, నేనే బ్రహ్మ, తత్వం అసి, బ్రహ్మవే నీవు, అయమాత్మ బ్రహ్మ, ఈ అంతరాత్మ పరబ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వోత్కృష్ట జ్ఞానమే బ్రహ్మ. ఇది వేదాల్లో ముఖ్యంగా ఉన్నది. విషయాలన్నింటినీ కూడా ఇవి మనకి విపులంగా చెప్పడం జరిగింది. అంచేత ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ మనం జీవనం సాగిస్తున్నాం. కాబట్టి మనకి కొంతవరకు నైతిక విలువలు నైతిక ధర్మం మీద మనకి ధ్యాస ఉన్నది. అందుకనే మనం ఇటువంటి కార్యక్రమాలకి మనం రావడం జరిగింది. ప్రారంభంలో మన పూర్వీకులు పంచభూతాల్ని పూజించేవారు. అలాగే లింగి, సూర్యుడు ఇవన్నీ కూడా ఆరాధ్య దైవాలు అయినప్పటికీ మనం తెలుసుకోవాలి అంటే ఇంకా మహానుభావులు చాలామంది మాట్లాడేటటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఒక చిన్న విషయం తెలియజేసి నేను నా ఉపన్యాసాన్ని ముగించేస్తాను. సత్యసాయిని ఒకసారి ఒక భక్తుడు అడిగేట, స్వామి ఆధ్యాత్మికం అంటే ఏమిటి అని చెప్పేసి. అంటే ఇది ముఖ్యమైన విషయం కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అది ఒక్క మాటలో చెప్పండి అని చెప్పి సత్యసాయిని అడిగారు. అంటే అప్పుడు సత్యసాయి ఏం చెప్పారంటే, ది జర్నీ ఫ్రమ్ ఐ టు వి ఈజ్ ఆధ్యాత్మికం. నేను అనే భావన నుంచి మనము అనేటటువంటి విశ్వజనీయమైనటువంటి భావనలోకి వెళ్ళడమే ఆధ్యాత్మికం అని చెప్పి సత్యసాయి చెప్పారు. అంచేత అటువంటి వాతావరణం ఇక్కడ కనబడుతోంది, నేననే వాతావరణం ఇక్కడ లేదు. అంచేత అది మనం అందరం పెంపొందించుకుందాం. చివరిగా ఒక్క విషయాన్ని మాత్రం చెప్పి నేను ముగించేస్తాను. మతములన్నీ చేరి మంచినే బోధించే మతులు మంచివేన మతమేల చెడ్డది. కానీ మనలోనున్నటువంటి కొన్ని వేరుపరిచే స్వభావాల వల్ల మనం ఇలా విడిపోతున్నాం అనేటటువంటిది మనం విస్మరిస్తే మనం అందరం ఒకటవుతాం. ఇటువంటి సద్గురుల చరణాన్ని మనం ఆశ్రయించేటటువంటి మనకి ఒక శక్తి కలుగుతుంది. దాంతో మనం ముందుకు సాగుతాం. మన జీవన సార్థకతని మనం తెలుసుకుంటాం. సర్వేజన సుఖినో భవంతు. నాకు ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నవగురువులైన
సామాన్యుడు అంటే అసామాన్యమైన విషయాలు తెలియపరిచిన శ్రీ ప్రతాప్ గారికి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు శ్రీ క్రైస్తవ మత ప్రతినిధిగా శ్రీకాంత్ జేమ్స్ ఆర్ఆర్కే వచ్చారు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. తండ్రి, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమగునుగాక. ఆమేన్. విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం వారు నిర్వహిస్తున్న ఈ సర్వమత సద్భావన కార్యక్రమంలో నేను మీతో కలిసి దేవుని సంగతులు మీతో ముచ్చటించడానికి నాకు ఇవ్వబడిన ఈ ఆధిక్యతను బట్టి ముందుగా గురువర్యులు ఉమర్ అలీషా గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రభు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పీఠంతో గడిచిన 3 సంవత్సరాలుగా నాకు అనుబంధం ఉంది. ఇది దేదీప్యమానంగా వర్ధిల్లడాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పీఠం ద్వారా మీరందరూ జరిగిస్తున్న దైవిక సామాజిక కార్యక్రమాలు భవిష్యత్తులో మన దేశ పురోభివృద్ధికి సహకరిస్తాయని నేను ప్రగాఢంగా విశ్వాసం ఉంచుతూ కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచడానికి నేను సిద్ధపడతా ఉన్నాను. నన్ను మీ మధ్యకు ఆహ్వానించడానికి కృష్ణరాజు గారు, సత్యనారాయణ గారు వచ్చినప్పుడు ఈ రోజున 3 సంగతులు మీతో నేను ముచ్చటిస్తానని వారికి చెప్పడం జరిగింది. మొదటిది సుఖము, రెండవది సంతోషము, మూడవది ఆనందం. ఇవే కదా మనకు కావాలి. ఇంకేమున్నాయా? అంతకు మించిన లిస్ట్ ఏమైనా ఉందా? సుఖము, సంతోషము, ఆనందం. పెద్దల్ని ఎవరి దగ్గరికి వెళ్ళినా సుఖ సంతోషాలతో తులతూగండి, వర్ధిల్లండి అని చెప్తారు. అయితే ఈ మూడింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీ ముందు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం మాస్లో అనే ఆయన మంచి సైకాలజిస్ట్, మంచి భక్తుడు కూడా. ఆయన అంటాడు, ప్లెజర్ ఈజ్ డిరైవ్డ్ అంటాడు. సుఖం అనేది మనం పొందుకుంటాం. ప్లెజర్ ఈజ్ డిరైవ్డ్. ఎక్కడి నుంచి పొందుకుంటాం? పదార్థం నుంచి సుఖాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్లెజర్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెటీరియలిస్టిక్. సుఖము అనేది పదార్థానికి సంబంధించింది. ఈవేళ ఎక్కువ ప్రపంచం కోరుకుంటుంది, సుఖాన్ని కోరుకుంటుంది, పదార్థం నుంచి సుఖాన్ని కోరుకుంటుంది. అయితే రెండవ మాట సంతోషము, హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ డివైజ్డ్. అంటే సంతోషాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. వి డివైజ్ హ్యాపీనెస్. సుఖము అనేది పొందుకుంటాం పదార్థాన్ని నుంచి. సంతోషము అనే దాన్ని మానవ సంబంధాలను బట్టి మనం ఏర్పాటు చేసుకుంటాం. మన ఇంట్లో మన పిల్లవాడి పుట్టినరోజు వస్తుంది, గప్చుప్గా చేసుకోవచ్చు అది. కానీ అలా చేసుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది హ్యాపీ బర్త్డే, అందరం సంతోషంగా ఉండాలి. కాబట్టి నలుగురిని పిలుచుకొని వి డివైజ్ హ్యాపీనెస్. అంటే మనకున్న దానిని నలుగురితో పంచుకోవడం ద్వారా ఈ సంతోషం అనేది వస్తుంది. సుఖము పదార్థం నుంచి వస్తే, సంతోషము మానవ సంబంధాల నుంచి, మానవ ప్రకృతి సంబంధం నుంచి వస్తుంది. ఈరోజు మనుషులు సంతోషంలో ప్రపంచంతో, ప్రకృతితో మనకున్న సంబంధాన్ని మర్చిపోతున్నారు. ఎందుకంటే మనం బాగా మెటీరియలిస్టిక్ అయిపోతున్నాం. స్వామీజీ ఇకాలజీ మీద, ఎన్విరాన్మెంట్ మీద కృషి చేస్తున్నారని తెలిసి నేను చాలా సంతోషించాను. దిస్ ఈజ్ హై టైమ్ దట్ వి టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎర్త్. మన బిడ్డల్ని మనం ప్రేమిస్తే
మనము ఈ భూమిని వారికి బహుమానంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాని తాలూకు కొన్ని ఆలోచనలు నా ప్రసంగం చివరిలో మీతో పంచుకుంటాను. సుఖం పదార్థం నుంచి పొందుకుంటున్నాం, సంతోషాన్ని మానవ సంబంధాల నుంచి పొందుకుంటున్నాం. మూడవది ఆనందం, జాయ్ అంటాం. జాయ్ అనేది ఇట్ ఈస్ డ్రివెన్, ఏడవబడతాం. ఆనందం అనేది ఏడవబడేది. ప్రభువు యొక్క శిష్యుడు పౌలు భక్తుడు ఆయన అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, అందుకనే నేను ఇన్ని హింసలు పొందుతున్నాను. నేను నమ్మిన సత్యం కోసం చెరసాలలో ఉండడం నాకు సిగ్గు కాదు, నేను నమ్మిన సత్యం కోసం శ్రమ పడటం నాకు సిగ్గు కాదు, ఎందుకంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటాడు. దానినే ఆనందం అని అంటాం. వీఆర్ డ్రివెన్ బై ద జాయ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మానందం అంటాం. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో పరిశుద్ధ గ్రంథం అంటుంది, వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఇవల్యూషన్ గురించి శాతత్వంలో మనం మాట్లాడుతున్నాం. అంటే తప్పిపోయిన మనిషిని మరలా దేవుని సహవాసంలోనికి ఎలాగ నడిపించాలి, ఎలాగ నడిపించబడతామనంటే మనిషి అనేది ట్రైపార్టైట్ బీయింగ్ అంటాం మేము. అంటే బాడీ, సోల్ అండ్ స్పిరిట్, శరీరము, ప్రాణము, ఆత్మ. మనుషులందరికీ శరీర జ్ఞానం ఉంటుంది, ప్రాణ జ్ఞానం ఉంటుంది, కానీ ఆత్మ జ్ఞానం మాత్రం ఉండట్లేదు చాలా మందికి. ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానంలోనికి నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా మారబడతారు. వారికి ఆత్మానందం అనేది ఉంటుంది. ఈ ఆత్మానందం అనేది ఏడవబడే ఆనందం. నాకేంటి అనే ప్రశ్న ఉండదు అక్కడ. ఈ రోజున నువ్వు సంతోషంగా ఉండని చెప్పినా కానీ నాకేంటి అంటున్నా. ఎవరి కోసం సంతోషంగా ఉండాలి, నాకేంటి అన్న ప్రశ్న లేకుండా మనం ఏమి చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మచేత మనం నడిపింపబడతామో నాకేంటి అన్న సందర్భం అక్కడ ఉండదు. పెద్దలు మాట్లాడుతూ బాబా చెప్పిన చక్కని విషయం, ఆధ్యాత్మికం అంటే జర్నీ ఫ్రమ్ ఐ టు వి. ఆ జర్నీ ఎలాగ సాధ్యం అవుతుందంటే వెన్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నీవు ఎప్పుడైతే నడిపించబడతావో నా నుండి మనం అనే ఆలోచనలోనికి మనం అందరం ప్రయాణం చేస్తాం. ఆత్మానందము చాలా ప్రాముఖ్యమైనది. సుఖము, సంతోషము, ఆనందం. ఈ ఆనందంకి బైబిల్లో హెబ్రీ భాషలో ఒక చక్కని ఆలోచన ఉంది, అది మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. మీ అందరికీ మ్యూజిక్ అంటే ఇష్టమా? అందరికీ సంగీతం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? ఉన్నారా? ఎవరు లేరు కదా. నేను ఒక మంచి వాయిద్యం వాయిస్తే మీరందరూ సంతోషిస్తారు కదా. అది ఒక రకమైన ఆనందం. కానీ విన్ని సంతోషించిన దానికంటే కూడా మనందరి ఆనందానికి మించి వాయించేవాని ఆనందం వేరే ఆనందం. ఏదన్నా వాయిద్యం వాయిస్తే ఆయన వాయించిన ఆయనకి ఉండే ఆనందం వేరు, శ్రోతలమైన మనకి ఉండే ఆనందము వేరు. దేవుని ఆనందం ఎలాగుండాలనంటే విని ఆనందించే శ్రోతల వంటి ఆనందం కాదు దేవుడు కోరుకుంటుంది. దేవుని ఆత్మ ఎందరినైతే నడిపిస్తుందో వారికి ఉండే ఆనందం శ్రోతలకు ఉండే ఆనందం కాదు, కానీ వాయిద్యకారుడికి ఉండే ఆనందం. ఏంటి తేడా ఆయనకి మనకి? ఆయన సంగీత ప్రియుడే, నీవు నేను సంగీత ప్రియులవే. మనందరికీ వారికి ఉన్న తేడా ఏంటంటే దే డెడికేట్ దేర్ లైఫ్స్ టు సర్టెన్ ఇన్స్ట్రుమెంట్. దాన్ని నేర్చుకోవడానికి, వీణ కోసం వీణ వాయించడానికి వారు వారి జీవితాన్ని పక్కన పెడతారు. నీకు చాలా వ్యాపకాలు ఉన్నాయి, కానీ సంగీత వాయిద్యకారుడికి మాత్రం తన జీవితం అంతా వీణ మాత్రం అయిపోతుంది. ఎప్పుడైతే అలాగ నీ జీవితంలో దేవునికి స్థానం ఉంటుందో అప్పుడు ఆత్మానందం నీ జీవితంలోనికి వస్తుంది. ఆ రోజున నీవు ఆ ఆత్మ ఆనందం చేత ఏడవబడతావు. ఆ రోజున దేవుని సంగతులు మీరు ప్రేక్షకులుగా విను. దేవుని సంగతులు మీ జీవితంలో
నేను నా సహోదరుతో అన్నాను, ఆ ఆనందాన్ని నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను. చాలా సంతోషం. నాకు ఎలా ఉందంటే, హిందీ సినిమాలు ఫార్ములా ఒకటి ఉంటుంది, చిన్నప్పుడు తప్పిపోయి పెద్దయ్య కలుసుకుంటారు అన్నదమ్ములు అందరూ. ప్రతి సినిమా అదే ఫార్ములా. అటువంటి ఫార్ములాలో ఉన్నట్టు అనిపిస్తుంది. తప్పిపోయిన నా సహోదరుల్ని సోదరిమణుల్ని ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో అటువంటి వారిని చాలా మందిని నేను ఇక్కడ కలుసుకున్న అనుభూతిలోనికి నేను నడిపించబడ్డాను. దానిని బట్టి నేను సంతోషిస్తూ ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. 2 మాటలు మీ ముందు ఉంచుతాను. ప్రభు మాటలు నేను ఎన్ని మాట్లాడినా దే డోంట్ ఈక్వల్ విత్ ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్. అది అలా ఉండడానికి వీలు లేదు. దాని పరిధి విస్తరిస్తూ వెళ్ళిపోవాలి. అందుకనే 12 మంది శిష్యులు, పాలస్తీనా దేశం అంటే నెల్లూరు జిల్లా అంటుంటది. ఆ 12 మందితో ఆయన అన్నాడు, మీరు ఈ లోకానికి వెలుగు అన్నాడు. మీరు పాలస్తీనాకి వెలుగు కాదు, ఈ చిన్న ఊరికి మీరు వెలుగు కాదు, మీరు ఈ లోకానికి వెలుగు. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం నడిపిస్తుందో మనం లోకానికి వెలుగుగా ఉంటాం. మన పరిధి పెరిగిపోతూ ఉంటుంది. ప్రియులారా, మదర్ తెరీసాని అడిగారు, యుగోస్లేవియాలో కరువు కదా, అక్కడ వదిలేసి కలకత్తా వెళ్ళారు ఎందుకమ్మా, భారతదేశం వెళ్ళారు ఎందుకంటే ఆవిడ అన్నారు, భారతదేశంలో మనుషులు వారి పరిధిని చాలా తక్కువగా పెట్టుకుంటారు. మనవాడా బయటవాడా, మనవాడైతే గడ్డి తినేయచ్చు, మనవాడైతే గనులు కూడా తినేయచ్చు. మంచా చెడ ఆలోచించట్లా, వాడు మనవాడా మనవాడు కాదా, అదే ప్రశ్న మన భారతదేశంలో. మన ఆత్మానందం, ఆత్మచేత ఎప్పుడైతే నువ్వు నడిపింపబడతావో నీ పని ఏంటంటే ఇవ్వడమే. వీ నీడ్ టు గివ్ అవర్ టైం. మీలో కుటుంబంలో ఉన్న వారికి సమయాన్ని ఇవ్వండి దయచేసి. ఉప్పు అని అంటే ఏంటంటే డిజాల్వింగ్, దాని గుర్తింపుని కోల్పోతుంది. మనం మన గుర్తింపుని కోల్పోవడానికి ఇష్టపడినప్పుడే వి బ్రింగ్ టేస్ట్ టు ద సొసైటీ. నేను అన్నదాన్ని కోల్పోయి మనము అన్నదానిని మనం ప్రబోధించినప్పుడు మనమందరం దేవుని బిడలం. క్రైస్తవ మతం గురించి సామాజికంగా జరిగే విషయాలు చాలా చక్కగా చెప్పారు. వారికి ధన్యవాదాలు శ్రీకాంత్ ఆర్ఆర్కే గారికి. ఇప్పుడు ఇస్లాం మత ప్రతినిధిగా శ్రీ ఎండి రఫీక్ గారు వెయిట్ చేశారు. ట్రాఫిక్ జామ్ వల్ల వారికి కొంచెం లేట్ అయింది. వారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మీరు ఎంత ఘనపాటింటే మీరు ఎన్ని గంటలైనా ఏ మతం గురించి అయినా ఉపన్యాసం చెప్పగలుగుతా. వారు ఈరోజు మనకి టైం కేటాయించేసి ఈ సభకు వచ్చారు. వారు కొంత గొప్ప దుఃఖంలో ఉండి కూడా ఈ సభకు వాళ్ళు వేయించేశారు. వారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి ఈ కండిషన్ పెట్టాల్సి వచ్చింది. అదంతా గమనించవలసిందిగా మరోసారి విన్నవించుకుంటున్నాను.
రీతిగా ఎన్నో పేరుతో మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. హమ్ సబ్ ఏక్ హై, మనం అందరం ఒకటే అని ఉమర్ ఖలీసా గారు మనకు ఇక్కడ నిరూపిస్తున్నారు. తెలుగు నాకు సరిగా రాదండి, ఏదైనా తప్పు ఉంటే నాకు క్షమించండి. ఎందుకంటే పంజాబీ నుంచి హిందీలో చెప్పాలి అంటే కష్టం, మళ్ళీ తెలుగులో చెప్పాలంటే చాలా ఇంకా కష్టం. ఇప్పుడు మన క్రైస్తవ మతం గారు గురుగారు ఒక మాట చెప్తారు, ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి నిజంగా ఉంటే మనకు దేవుడు అనేవాడు మన ఆత్మలో వచ్చేస్తాడు. ఎలాగా? పూజో రామ ఏక్ హీ దేవా, పూజో రామ్ ఏక్ హీ దేవా, సాచా నావణ గురు की सेवा. నిజంగా ఒక స్నానం గురించి, ఒక కప్ప గురించి చెప్పారని మా గురుగారు, జలకే మజ్జన్ జే గత్ హోవే అంటే మోక్షం, నిత్య నిత్య మేండక నావే, ఆ కప్ప ఆ వాటర్లోనే ఉంటుంది. నిజంగా మోక్షం కలగాలంటే ఆ కప్ప ఇప్పుడు వరకు మనకు కనపడకూడదు కదా, కానీ కనపడుతుంది. నిత్య నిత్య మేండక నావే, జైసే మేడక్ తైసే ఓయే నర్ అంటే మనం నిజంగా కప్పలాగా మనం ఉన్నాం, స్నానం చేస్తున్నాం, వచ్చేస్తున్నాం. నిజంగా మనకు ఆత్మశుద్ధి అయిందా? ఆత్మశుద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? మా గురుగారు ఏమన్నారో, 8 పహర్ అరాధియే రస్నా హర్ గుణ కామ్, 8 పహర్ 24 అవర్స్ దేవుడిని ధ్యానం చేయుట, దేవుడి పేరు రామ్ రామ్ అని రోజు సిమరణ చేయుట. అంటే ఎలాగా? 24 గంటలు చేయగలమా? కొంత టైం పడుకుంటాం, కొంత టైం అన్ని పనులు చేస్తాం, కానీ ఈ 24 అవర్స్లో శ్వాసం అనేది జరుగుతుంది. మన శ్వాసం అనేది పడుకోటప్పుడు, పని చేసేటప్పుడు, ఏదైనా మన కార్యక్రమం చేసేటప్పుడు శ్వాసం అనేది వస్తుంది. నిజంగా ఈ శ్వాసం ఆగిపోతే మన శరీరం ఉంటుందా అంటే మా గురుగారు ఏమన్నారంటే, 8 पहर आराधी है. आराधी అంటే सिमरन, ध्यान करना, उसको याद लाना. कैसे याद लाना? जैसे श्वास हमारे चल रहे हैं, 8 पहर आराधी है, रसना हर, अगर श्वासों में उसको हम डाल देते हैं परमात्मा के नाम को, फिर क्या बात है? शब्द मरो फिर जीवो सदही, कहां फिर मरण. ఆత్మ ఏకో కరే, అంతర్కి దుబిధ అంతర్ మరే. సో అలాగే చాలా విషయాలు ఉన్నాయండి. నిజంగా కర్మీ ఆపు ఆపండి. నిజంగా ఒక పశువు ఉంటాడండి. కొంతమంది సాధువులు ఏం చేస్తారంటే, బట్టలు లేకుండా పూజ చేద్దాం, అక్కడ దేవుడిని మనం ప్రసన్నం చేసి దేవుడి దగ్గర చేరుకుంటామని అనుకుంటారు. నిజంగా పశువు పోతి అనుకోండి, ఏదైనా పశువు బట్టలు ధరిస్తుందా? లేదు. నగన్ ఫిర జో పాయే జోగ్ బన్కా మిర్గ్ क्या नांगे क्या बाधे शाम जबने चीनस आत्म राम. परमात्मा तो अंदर है, कहाँ जंगल में ढूंढने जा रहा. काहे रे बन खोजन जाए सरब निवासी సదా అలేప తోహి సంగ సమాయ. మన మనసులోనే దేవుడు ఉన్నాడు, ఎక్కడ లేడండి, మన మనసులో ఉన్నాడు. మానవ మతం అనేది పెద్ద మతము. ఇదే మతం మనం సమైక్యగా ఉండి మన మతంలో మనం ఉండి, ఆ రోజు సాయిబులు ముసల్మాన్ అంటారు మా దాంట్లో, వాళ్ళకి ఏమన్నారు, బాబా ఫరీద్ గారు 5 సమయం నమాజ్ చేయాలి, 5 వఖత్ నమాజ్ కరణ.
बेनिवाजा कुत्तया ए न पलीरी कभी चलने आया पंजे वक्त मसी ఇలాగే మా గ్రంథంలో ఏమన్నారంటే గురుగారు పొద్దున 3ంటికి లేచి స్నానం చేసి ధ్యానం చేయాలి పరమాత్మ. ఇలాగే ఉమర్ అలీసా గారు మనకు అందరినీ హం సబ్ ఏకే అని ఇక్కడ ఈ వేదిక మీద పోయిన సంవత్సరం రాలేకపోయాను, దానికంటే ముందు సంవత్సరం నేను వచ్చాను. ఒకసారి కాకినాడలో కూడా మేము వెళ్ళి ప్రోగ్రామ్ చేసాం. శుక్రియా ఉమర్ అలీసాజీ గారు, థ్యాంక్స్ అండి. మన అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి మనం భారతీయం, హం భారతీయ హై, హం సబ్ ఏక్ హై అని ఒక నారా బులంద్ చేస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ सबको धन्यवाद और स्वामी जी को भी धन्यवाद. इतना बोल करके समाप्त करता हूँ. जय हिंद. ధన్యవాదాలు వాళ్ళ టైం కేటాయించినందుకు. ఇప్పుడు ఒక కీర్తన. ఈ కీర్తన శ్రీ పరమ సాధ్వి ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సత్యవాళ్ళ సీతామహాలక్ష్మి గారు రచించారు గురుదేవుడి మీద. ఆ పాటని శ్రీ తిరుపతి త్యాగరాజు గారు స్వరపరిచారు. ఆ పాటను ఇప్పుడు తిరుపతి త్యాగరాజు గారు శ్రీమతి డి సుశీల ఆలపిస్తారు.
శ్రీ ధవల్ జైన్ గారు ఇచ్చేశారు. వీరికి తెలుగు మాట్లాడడం అస్సలు రాదు. ఈ మధ్య ఇక్కడికి మన రాజమండ్రి వేయించేశారు. గుండువారి వీధిలో ఉన్న జైన్ మందిరానికి ఆచార్యుడిగా ఉన్నారు. అయినా మీరు హిందీలోనే మాట్లాడండి, మీ మెసేజ్ మాకు కావాలని మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా కోరికను మళ్ళీ వారు వచ్చారు. వారు మాట్లాడవలసిందిగా వారిని కోరుకుంటున్నాం. नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोय सर्वसाहुणम् एष पंचनोकार सर्वपावनाशनो मंगलानं सर्वे सिंहं हरे मंगलम्। श्री विश्व विज्ञान आध्यात्मिक केंद्र कमेटी बाबा जी हुसैन शाह, जिन्होंने ये एक अच्छा कार्य किया। अज्ञानतिमिरान्धानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। ज्ञान हर एक को जरूरी होता है। जैसे अंध मानस है तो वो रास्ता क्रॉस नहीं कर सकता, वैसे अज्ञानी मानस ज्ञान के बिना, गुरु के बिना ज्ञान प्राप्त नहीं कर सकता और ज्ञान के बिना मोक्ष भी नहीं मिलता। ज्ञान हर एक मनुष्य को चाहिए, चाहे वो कोई भी ज्ञान ले, चाहे कोई भी धर्म का ज्ञान ले, क्योंकि सबको मोक्ष चाहिए। क्योंकि मुक्ति नहीं मिलेगी तब तक तो हमारा ये 84 लाख चक्कर में घूमना ही है। क्योंकि योनि 84 लाख प्रकार की दर्शाई हुई है, तो वो 84 लाख प्रकार के अंदर घूमना ही पड़ेगा। प्रभु महावीर ने उपदेश दिया है कि अहिंसा, किसी करना है तो करुणा रखनी चाहिए, चाहे किसी भी जीव हो, चाहे छोटा हो या बड़ा हो, सब जीवों के पर करुणा का भाव रखना चाहिए, दया रखनी चाहिए। दया के बिना कोई कार्य नहीं है। चाहे कोई भी कार्य ले लो, वहाँ हम दया नहीं करेंगे तो वहाँ हमारा कार्य सब कुछ निष्फल होता है। जैसे गुरु पूर्णिमा आती है तब सब गुरुजनों के पास जाकर गुरुदेव के आशीर्वाद लेते हैं, वैसे ही అటువంటి గురువు సమక్షంలో మనం ఉన్నామని, అంతేకాకుండా ఇంకా ఒకే ముక్కలో ఆయన భావం అంతా చెప్పాలి అని అనుకుంటే, బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ తుడపలేడు, కానీ గురువు తుడపగలడు. అది ఆ విషయాన్ని మనకు చక్కగా వివరించారు. వారికి తెలుగు రాకపోయిన సందేశాన్ని మనకు అందించి వారికి మరోబారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇప్పుడు శ్రీ ధర్మప్రియ డి సత్యనారాయణ బోధి గారు పూజనీయులు సద్గురువర్యులు
ఉమర్ అలీషా గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర మత ప్రవక్తలకి, ఈ శుభ సందర్భంగా చేసినటువంటి సోదరి సోదరులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా 2 సార్లు ఇక్కడికి ఈ రోజున సర్వమత సమ్మేళనం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ సర్వమత సమ్మేళనం అనేది మత సామరస్యం, జాతీయ సమగ్రత అంటే రిలీజియస్ హార్మనీ అండ్ నేషనల్ ఇంటిగ్రిటీకి ఎంతైనా దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నాకు బుద్ధుడు బోధనలో కొన్ని విషయాల్ని చెప్పవలసిందిగా కోరారు. సమయం అభావం వలన నేను బహుశా చెప్పదలుచుకున్నది చెప్పలేమో రెండు అంశాలు ఉన్నాయి. ఆ రెండు కూడా చాలా నీచమైనవే. ఏమిటంటే శరీర సుఖాల కోసం ఆరాటపడుతూ బ్రతకటం, ఇది చాలా నీచం, చండాలం, ఐనూకం అన్నాడు. రెండవ అంశం ఏమిటంటే కఠోర తపస్సుతో శరీరాన్ని శుష్కింప చేసుకోవటం, ఇది కూడా చాలా బాధాకరం అన్నాడు. అయితే చెందగలం, జన్మరాహిత్యాన్ని చెందగలం అని బోధిస్తాడు. అయితే ఆ మార్గం ఏంటో వివరించమని ఈ 5 భిక్షువులు కూడా బుద్ధుని కోరతారు. బుద్ధుడు అప్పుడు ఏంటంటే వీరికి బౌద్ధంలో చాలా పవిత్రమైనది మార్గాన్ని ఏమిటంటే ఆర్య అష్టాంగ మార్గం అంటారు. బుద్ధుడు పాళీలో బోధించాడు కాబట్టి ఆ రోజున అతను ఉపయోగించిన పదం ఏంటంటే పాళీలో అరియ, అరియో అట్టంగికో మగ్గో అన్నారు. అరియో మీన్స్ నోబుల్, పవిత్రమైంది. ఈ పవిత్రమైనటువంటి ఈ మార్గంలో పయనిస్తే మీరు కృష్ణారాజ్యాన్ని చెందుతారు అన్నారు. అయితే బౌద్ధంలో అష్టాంగ మార్గం ఏంటంటే చాలా పవిత్రమైంది. మనిషిగా పుట్టి మానవోత్తములుగా ఎదగటానికి ఈ కృష్ణారా మనిషికి కూడా పునాది ఏమిటంటే శీలాన్ని ఆచరించటం. మనిషి నైతిక విలువలను కాపాడుకోకుండా అతడు ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎంత తపస్సు చేసినా కూడా ఏమీ కాదు. నైతిక విలువలను ముందు కాపాడుకోవాలి. ఈ నైతిక విలువలే శీలలో బుద్ధుడు బోధించడం జరిగింది. ఈ శీల వర్గాన్ని ఏంటంటే మళ్ళా 3 అంగాలుగా విడదీశారు.
శీలలో మొట్టమొదటి అంగం ఏంటంటే మొరాలిటీ. అదే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. మనం చేసే ప్రతి పని కూడా ఒక సరియైన పద్ధతిలో ఎవరిని నొప్పించకుండా మనం కర్మలు చేయాలి. సమ్మ వాయామం అన్నది మూడోది, అంటే సరియైన ప్రయత్నం. సర్వ మానవాళికి కూడా ఈ నైతిక విలువలు ఎంత ప్రాధాన్యత వహిస్తాయంటే, ఒక బండి చక్రానికి యాక్సల్ ఏదైతే ఉంటుందో, అంటే దానికి తెలుగులో మనం ఇరుసు అంటాం, ఆ ఇరుసు ఎంత ముఖ్యమో ఈ శీల అనేది అంటే నైతిక విలువలు అంత ముఖ్యం. అంటే యాక్సల్ చూడండి, దానికి స్పోక్స్ ఉంటాయి, దానికి ఆకులు అంటాం. తర్వాత మళ్ళీ ఏమిటంటే ఒక రిమ్ ఉంటుంది, అది చక్రం అంటాం. అంటే ఈ యాక్సలే కానీ లేకపోతే ఈ స్పోక్స్ ఏం పని పడిపోతాయి. అందుగురించి మన జీవితంలో ఏంటంటే ఈ శీలాన్ని కానీ పాటించకపోతే మనం ఇంకేది చేసినా సరే అది నిలబడదు, అవన్నీ కూడా పోతాయి అని ఈ శీల చెప్తుంది. శీల వర్గంలో ఉండే 3 సదాచారాలు ముఖ్యమైనవి. భిక్షువులను ఉద్దేశించి బుద్ధుడు ఇలా అంటాడు, ఏ భిక్షువులారా, సమ్యక్ వచనం అంటే ఏమిటో వినండి. ముసావాద వేరమణి సిక్ఖాపదం సమాధ్యామి. వేరమణి అంటాడు, అంటే అనవసర ప్రలాపాలు పలకుండా జీవించటం. అయం ఉచ్యతి భిక్కవే సమ్మావాచ, దీనినే సమ్యక్ వాక్కు అంటారనేసి బోధిస్తాడు. మీరు టైం అయితే ముందుగా చెప్పండి నాకు. సమ్మావాచ అంటే దీని అర్థం ఒప్పుకుంటే సరిపోదు, జీవితంలో అబద్ధాలు ఆడటం మానుకోవాలి. ఒప్పుకున్నంత మాత్రాన్ని సరిపోదు, అదంతా వారి అనుభవంలోకి రావాలి. నేను ఈ రోజు నుంచి అబద్ధాలు ఆడటం మానివేశాను అని ఒక ప్రతిజ్ఞ చేసి ప్రతి సమయంలోని అతను అనుకుంటూ ఉండాలి, నేను అబద్ధాలు ఆడకుండా జీవిస్తున్నానని. అంటే స్వానుభవంలోకి రావాలి. స్వానుభవంలోకి ఏది రాకుండా ఏది చేసినా దాని ఫలితం మనకు దొరకదు. నేను ఇప్పుడు అబద్ధాలు ఆడటం మానేశాను, నేను ఇప్పుడు అబద్ధాలు ఆడని జీవితం గడుపుతున్నాను అని ఎవరికి వారు ధీమాగా అనుకోగలగాలి. చెడ్డ చెప్పటం కానీ అపనిందలు వేయటం కానీ లేదన్న ధీమా ఉండాలి. ఇదంతా మన అనుభవంలోకి రావాలి. వారి జీవితంలో ఇటువంటి అనుభవం లేకపోతే వారి మాటలు సరైనవి కావు, సమ్మా కావు అనేసి అర్థం. అయితే మనసుతోనూ తెలివితేటలతోనూ ఆడుకునే ఆటలుగానే మిగిలిపోతాయి ఇవి. అవి కానీ మనం పాటించకపోతే ఇవి వృధా. అవి అంటే సాక్షిభూతం కావాలి అనే సమ్మావాచ గురించి చెప్పాడు. రెండవది ఏంటంటే సమ్మా కమ్మంత. ఇది 3 చెప్పేసి ముగించేస్తాను. సమ్మా కమ్మంత అంటే సమ్యక్ వాక్కు, అంటే రైట్ యాక్షన్, సరి అయిన కార్యం. అంటే ఏమిటి మనం తెలుసుకుందాం. బాణాతి పాత వేరమణి సిక్ఖాపదం సమాధ్యం. ఇతర ప్రాణులను చంపకుండా ఉండటం, అంటే ఏ ప్రాణిని హింసించకుండా ఉండటం. కేవలం ఏదో ఒక జంతువును పోయటమే కాదు, మనుషులతో మాట్లాడేటప్పుడు కూడా మనం వారి మనసును నొప్పించకుండా హింసించకుండా మాట్లాడటం మనం అలవాటు చేసుకోవాలి. రెండవది ఏంటంటే అదిన్నదాన వేరమణి సిక్ఖాపదం సమాధ్యం. అంటే దొంగతనం చేయకుండా జీవించాలి. ఏ వస్తువుని కూడా బలవంతంగా లాక్కోకూడదు. వారు ఇస్తే దాన్ని 2 చేతులు చాచి దాన రూపంలో స్వీకరించాలి కానీ బలవంతంగా తీసుకోకూడదు. మూడవది ఏంటంటే కామేశు మిథ్యాచార వేరమణి. అంటే అధర్మక గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా
అధర్మ కామవాంఛలకు పాల్పడకుండా జీవించాలి. ఇది సమ్మ కమ్మంత. వీటినే సరైన కర్మలు అంటారు. ఇది అధర్మ కామవాంఛలకు పాల్పడటం లేదని అతను ధీమాతో ఉండాలి. ఇవన్నీ మన పూర్తి అనుభవంలోకి రావాలి అంటే ఈ సమ్మ కమ్మత్వం. మూడవది ఆఖరిగా ఏమిటంటే నేను చెప్పిన దాంట్లో సమ్మ అజీవో అంటే సరైన జీవనోపాధి, రైట్ లైవ్లీహుడ్. ఇదేమిటంటే మనం ఒక ఉద్యోగాన్ని వెతుక్కునేటప్పుడు కూడా ఒక సరి అయినటువంటి జీవనోపాధికి ఒక ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. కానీ ఏదో వస్తువులు చంపి దాన్నేమో మనం అమ్మటం కానీ లేదా ఏదో దొంగతనం చేసి దాన్ని అమ్ముకుని జీవించడం కానీ అటువంటివి కాదు. ఒక సరైన జీవనోపాధిని ఎంచుకునేటప్పుడు అంటే తప్పుడు మార్గాల్లో సంపాదించడం మానుకోవాలి. మంచి మార్గాల ద్వారా జీవనోపాధికై డబ్బు సంపాదించాలి. దీన్నే సరైన జీవనోపాధి అంటారు. శీల వర్గంలో ఉన్న 3 అంశాలను బాగా అవగాహన చేసుకున్నాం కాబట్టి ఇక మీదట మనం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా సరిపోయిందంటారు. ఇంతటితో నేను ముగిస్తున్నాను. సమయం అభావం వలన నేను తక్కిన అష్టాంగ గారిని పూర్తి చేయలేను. కానీ తర్వాత ఎప్పుడైనా సరే అవకాశం దొరికితే తప్పనిసరిగా పూర్తి చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యనిర్వాహక వర్గానికి నా మనసారా వారికి నా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. సత్యనారాయణ బోధి గారు వీరి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. వీరికి వయస్సు ఆరోగ్యం సహకరించకపోయినా మన సభకు ఆహ్వానిస్తే చాలు ఆయన ఎక్కడైనా ఉత్సాహం తెచ్చుకుని సభకి హాజరవుతారు. అందులో మన గురువు గారు అంటే ఆయనకి చెప్పలేదు అభిమానం. ఆయన చిన్న రిక్వెస్ట్ చేశారు. ఏంటంటే గురువు గారికి సభాముఖంగా దుష్టాలతో సత్కరిస్తానన్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీ సత్యనారాయణ బోధి గారు స్వామికి సాల్వా సత్కరించి బౌద్ధ మత గ్రంథాన్ని వారికి బహుమతిగా ఇస్తున్నారు. స్వీకరించవలసిందిగా స్వామిని వినయపూర్వకంగా వేడుకుంటున్నారు.